గంజాయి డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ గుడ్. జిల్లా కోడి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ గుడ్. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్ గారు, గుమ్మిడి సంధ్యారాణి గారు, వంగలపూడి అనిత, సత్యకుమార్, కొల్లు రవీంద్ర. సరే సార్, మరి వైజాగ్ పోర్ట్లో దొరికినటువంటి 100 కోట్ల విలువైన బల్క్ డ్రగ్స్ని ఏం చేద్దాం? ఎన్నికల ముందు ప్రచారాస్త్రంగా మీరు వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, వైసీపీ పార్టీని తిట్టారు, నిందలేశారు, రకరకాల మభ్యపెట్టే మాటలు, స్టేట్మెంట్లు, మీ 2 పసుపు పత్రికలు, కూలి టీవీలు బాగా పనిచేశాయి. మరి ఇప్పుడు మీరే కదా, మీ ప్రభుత్వమే కదా, పైన కింద మీరే ప్రభుత్వం కదా. మరి ఆ డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఆ ఎక్స్పోర్ట్ చేసుకునేది ఎవరు? ఇంపోర్ట్ చేసుకుంటేది ఎవరు? ఈ మధ్యన ట్రాన్స్పోర్ట్ వ్యవహారాలు చూస్తున్నది ఎవరు? ఏ కంపెనీ? 1000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడితే విశాఖపట్నం పోర్టులో ఇంతవరకు మీరు ఎందుకు తేల్చలేదు? దాన్ని కప్పిపుచ్చడానికి ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు